రూపాయి మారకం విలువ, క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉండగా బంగారం ధర ఈ వారం మళ్లీ 30,000 రూపాయలను క్రాస్ చేసింది. మరోపక్క కొన్ని కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ప్రోత్సాహకరమైన ఫలితాలను ప్రకటించాయి. ఇది స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఇక ఈ వారం బులెటిన్ విషయానికొస్తే కంపెనీలకు కాసులు కురిపిస్తున్న కూల్ డ్రింక్స్ మార్కెట్పై ఫోకస్ స్టోరీ, పిల్లల భవిష్యత్, అలాగే ఆర్థిక అవసరాల కోసం ఎక్కడ పొదుపు చేయాలనే విషయాలపై మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్తో మీ ముందుకు వచ్చింది. ముందుగా హైలైట్స్. లక్షల లీటర్ల కూల్ డ్రింక్స్ ను గుట్టుకుమనిపిస్తున్న ఇండియన్స్, 15,000 కోట్లకు చేరనున్న మార్కెట్. పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు, 11 నెలల్లో 500-100 కోట్ల డాలర్లు. ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 28,000 పాయింట్లను దాటే ఛాన్స్. పిల్లల కోసం స్పెషల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పై కన్ఫ్యూజన్ లో పేరెంట్స్. హాట్ సమ్మర్, ఊరిస్తున్న కూల్ డ్రింక్స్. ఇక ఎవరైనా ఆగుతారా? ఓ గుట్క వేయాల్సిందే. ఇప్పుడు మార్కెట్లో కొత్త సాఫ్ట్ డ్రింక్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూల్గా ఉండేందుకు కాస్ట్ ఎంతైనా నచ్చిన కూల్ డ్రింక్స్ సిప్ చేసేందుకు వెనకాటం లేదు. డిమాండ్ పెరుగుతుండటంతో కూల్ డ్రింక్స్ మార్కెట్ 1,000 కోట్ల రూపాయలను దాటేసింది. కంపెనీలకు కాసులు కురిపిస్తున్న సమ్మర్ కూల్ డ్రింక్స్ మార్కెట్పై ఈ వారం ఫోకస్ స్టోరీ. ఎండాకాలం వచ్చిందంటే చాలు నీళ్లకు బదులు కూల్ డ్రింక్సే ఎక్కువగా తాగుతూ ఉంటారు. సమ్మర్ లో కూల్ డ్రింక్స్ సేల్స్ కోసం స్పెషల్ గా షాపులు పుట్టుకొస్తాయి. ఎండన పడి వచ్చిన వారు కాస్త హుషారు కావాలంటే ఏ కూల్ డ్రింకో పుచ్చుకోవాల్సిందే. ఇంటికొచ్చిన వారికి కూడా మంచినీటికి బదులు కూల్ డ్రింక్ ఇవ్వటం ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. ఎండాకాలంలో షాపులో ఎన్ని కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంటాయో అన్ని ఫ్లేవర్లు మన ఇంటి ఫ్రిడ్జ్ లో కూడా ఉండాల్సిందే అంటున్న కుటుంబాలు పెరిగిపోయాయి. ఇక ట్రెడిషనల్ ఫ్రూట్ డ్రింక్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు థమ్సప్ అంటే చాలా ఇష్టం. టేస్ట్ కోసం తాగుతాను. నేను వేడికి తట్టుకోలేక తాగుతున్నాను. బయటకు వచ్చినప్పుడు థమ్సప్ అంటే చాలా ఇష్టం. టేస్ట్ బాగుంటుంది. ఎంత దగ్గర తాగాలనిపిస్తూ ఉంటుంది. ఈ వేడికి చల్లదనంగా ఉంటుంది కాబట్టి మనకి కొద్దిగా ఎనర్జీగా ఉంటుంది కాబట్టి థమ్సప్ తాగుతూ ఉంటుంది. ఫ్రూట్ జ్యూస్ ఉంటే ఓకే, కొద్దిగా ఎనర్జెటిక్గా ఉంటుంది అని చెప్పేసి తాగడం అంతే. ఒంట్లో చల్లగా ఉంటుంది, తాగడం కూడా చల్లగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి తాగడానికైనా ఎనర్జీగా బాగుంటుంది, అందుకోసం తాగుతున్నాం అంతే. కూల్ డ్రింక్ షాప్ కి వెళ్లగానే ముందుగా కనిపించేవి థమ్సప్, స్ప్రైట్, పెప్సీ, కోక్ లాంటి కార్బోనేటెడ్ డ్రింక్సే. మజా, మిరిండా, ఫ్రూటీ లాంటి వాటికి చిన్న షెల్ఫ్ కేటాయించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఫ్రూట్ బేస్డ్ డ్రింక్స్ కి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఏటా దేశంలో 12,000 కోట్ల రూపాయల బేవరేజెస్ బిజినెస్ నడుస్తుంటే దానిలో 3,000 కోట్ల రూపాయల మార్కెట్ ఫ్రూట్ బేవరేజెస్ దే. అందుకే పాత కంపెనీలు కూడా కొత్తగా సౌత్ లో మరికొన్ని అవుట్లెట్స్ ను ఏర్పాటు చేస్తున్నాయి. मैं पल्पी ऑरेंज पीता हूँ, मेरे को बहुत अच्छा लगता है वो, क्योंकि पल्प आता है बहुत अच्छा रहता है, इसके लिए बोल के पल्पी ऑरेंज पीता हूँ. और मज़ा जो है थोड़ा मीठा रहता है, कोई भी मौसम में पी सकते हो उसको, इसके लिए बोल के मैं मज़ा पीता हूँ. मेरे को वो नहीं जमता हूँ, मेरे को थोड़ा हार्ड रहता है, इसके लिए बोल के वो नहीं पीता हूँ. ये सॉफ्ट रहता है, ये कभी भी पी सकते हैं, साल के 12 महीने कभी भी पी सकते हैं, बहुत अच्छा लगता है, इसके लिए बोल के पीता हूँ मैं. पल्पी ऑरेंज के अंदर जो पल्प आता है उसका मज़ा बहुत अच्छा लगता है मेरे को, इसके लिए बोल के अच्छी तरीके से उसको रोज़ पीता हूँ. थम्सअप सर बहुत हार्ड रहता है सर, गले से नहीं उतरता ज़रा मेरे, इसके लिए बोल के थम्सअप नहीं पीता मैं. तो पल्पी ऑरेंज और मज़ा दोनों बहुत अच्छे लगते हैं मेरे को, इसके लिए बोल के वो कभी भी पीते रहता हूँ. దేశంలో వేగంగా పెరుగుతున్న మార్కెట్లో కోకా కోలా, పెప్సికో కంపెనీలదే మెజారిటీ వాటా. పెప్సికో కంపెనీ నుంచి 7UP, మౌంటైన్ డ్యూ, కోకా కోలా నుంచి స్ప్రైట్, లిమ్కాలు గ్రోయింగ్ రేట్ లో ముందున్నాయి. ఇక ఫ్రూట్ డ్రింక్స్ విషయానికొస్తే మజా, ఫ్రూటీ, పల్పీ ఆరెంజ్ ముందంజలో ఉన్నాయి. పెప్సికో నుంచి వచ్చిన ట్రాపికానా కూడా 100% రియల్ ఫ్రూట్ క్యాప్షన్ పేరుతో జనాల్లోకి చొచ్చుకుపోయింది. ఇవే కాకుండా గత 2 ఏళ్లుగా పెరుగుతున్న ఫ్రూట్ డ్రింక్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని అన్బ్రాండెడ్ కంపెనీలు కూడా కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తున్నాయి. ఇక ఫ్రూట్ డ్రింక్ మార్కెట్ విషయానికొస్తే కోకా కోలా నుంచి మినట్ మేడ్ పల్పీ ఆరెంజ్, హిందుస్థాన్ యూనిలివర్ నుంచి కిసాన్ బ్రాండ్, పెప్సికోకు చెందిన ట్రాపికానాలే కాకుండా రెడీ టు డ్రింక్, నెక్టార్, 100% జ్యూస్, రియల్ ఫ్రూట్లు కూడా మార్కెట్లో భారీ వాటానే దక్కించుకుంటున్నాయి. ఫ్రూట్ డ్రింక్ లో ఏటా 40% మార్కెట్ గ్రోత్ తో కంపెనీలు దూసుకుపోతున్నాయి. మాజా మార్కెట్ వాటా 50%, ఫ్రూటీ మార్కెట్ షేర్ 30% కాగా రూరల్ మార్కెట్ లో ఈ గ్రోత్ 60%గా ఉంది.
సమ్మర్లో మీకు ఎక్కువ కలిసి కూల్ డ్రింక్స్ ఎక్కువ పోతున్నాయి ఫ్రూట్స్లో. ఎందుకంటే హీటు 42-43 డిగ్రీస్లో మనం వాటర్తో తట్టుకోలేము. మీరు ఏదైనా కొత్తగా పెప్సీ ఉన్నది, దాని ప్రకారం పెప్సీలో మీకు 30% ఉంటుంది, 75% థమ్స్ అప్ ఉంటుంది. ఫ్రూట్స్ ఎవరైనా ప్రిఫర్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ ఈజ్ బ్రాండ్. మన దేశంలో ఏటా 13,000 కోట్ల లీటర్ల సాఫ్ట్ డ్రింక్స్ తాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ డ్రింక్స్ తాగేవారిలో మన దేశ వాటా 10% ఉంది. మన దేశ బేవరేజెస్ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ 8.7 లీటర్లు. ఇక పీక్ సీజన్ లో అయితే మనోళ్లు ఏకంగా 3 కోట్ల లీటర్ల కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారు. గ్లోబల్లో డ్రింక్స్ కన్సంప్షన్ లో మన దేశం 3వ స్థానంలో ఉంది. సాఫ్ట్ డ్రింక్స్ గ్రోత్ రేట్ 7% ఉంది. ఇక అసోచామ్ సర్వే ప్రకారం 2015 ఆఖరు కల్లా ఇండియన్ కూల్ డ్రింక్స్ మార్కెట్ 55,000 కోట్లు దాటుతుందని 3 ఏళ్ల క్రితమే అంచనా వేసింది. ఏటా కార్బోనేటెడ్ డ్రింక్స్ 30-35%, నాన్ కార్బోనేటెడ్ ఫ్రూట్ జ్యూసెస్ 10-15% పెరుగుతాయని అసోచామ్ తెలిపింది. ఎండాకాలంలో ఎక్కువగా తాగే ఈ కూల్ డ్రింక్స్ కారణంగా అధిక బరువు, గుండె మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే అంటున్నారు డాక్టర్లు. 200 మిల్లీలీటర్ల థమ్సప్ లో దాదాపు 10% షుగర్, 50% గ్యాస్ ఉంటుందని చెబుతున్నారు. మంచినీళ్లకు బదులు సాఫ్ట్ డ్రింక్స్ తాగటం వల్ల అనారోగ్యం పాలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చల్లగా, టేస్టీగా ఉందని కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూల్ డ్రింక్స్ అనేవి చాలా కామన్ అయిపోయింది. అంటే వాటర్ ఎలా ఉంటున్నాయి, కూల్ డ్రింక్ కూడా అలాగే పెట్టేసుకుంటాం. అలా తాగడం వల్ల వాళ్ళకి ఆ డీహైడ్రేషన్ నుంచి తప్పుకోలేరు. అంటే ఏంటంటే ఇంకా ఎక్కువగా డీహైడ్రేట్ అయ్యి, ఇంకా ఎక్కువగా సాల్ట్స్ అన్నీ పోయి, ఇంకా వాళ్ళకి ఎక్కువ ప్రమాదం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే మీరు తీసుకోవాల్సిన అమృతాన్ని వదిలేసి విషాన్ని తీసుకుంటున్నారు లోపలికి. అలాంటి విషం తీసుకోవడం వల్ల లోపల మన బాడీ అంతా కలుషితమయ్యి ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట. అలాగే మనకి కోకోనట్ వాటరే కాకుండా మన ఇంట్లో వచ్చేసిన ఎప్పుడు మనతో పాటు క్యారీ చేసుకోవాల్సిన ఒక వాటర్ బాటిల్, లేదంటే కనుక మజ్జిగ సీసాని బటర్ మిల్క్ అంతా చేసుకుని ఒక బాటిల్లో పోసుకుని అది సిప్ చేస్తూ ఉంటుంటే కనుక చాలా వరకు మనం ఈ డీహైడ్రేషన్ నుంచి, ఈ వేసవి కాలం నుంచి మనం బయటపడవచ్చు. ఎనర్జీ డ్రింక్స్, డైట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్ అంటూ రకరకాల కూల్ డ్రింక్స్ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. కానీ అట్రాక్టివ్ ప్యాకింగ్, రెచ్చగొట్టే యాడ్స్ చూసి మోసపోవద్దంటున్నారు డాక్టర్లు. వీటిలో కలిపే ప్రిజర్వేటివ్స్, గ్యాస్ వల్ల చిన్నపిల్లలకు ఒబేసిటీ రావటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. సో బీ కేర్ఫుల్ విత్ సాఫ్ట్ డ్రింక్స్. ఆర్థిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడుల నిబంధనల సడలింపుతో దేశంలోకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా వస్తున్నాయి. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ లో చూద్దాం. ఇళ్ల ధరల తగ్గింపుకు అవకాశాలు లేవంటోంది రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సోమవారం ఓ సదస్సులో మాట్లాడుతూ చాలా మంది ప్రజలు ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి అనువుగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇంటి ధరలను తగ్గించాలని కోరారు. దీనిపై క్రెడాయ్ తమ వైఖరిని స్పష్టం చేసింది. దేశంలో మెజారిటీ నగరాల్లో రియాలిటీ ధరలు దాదాపు 20-30% మేర తగ్గాయని, ఇక ధరలు తగ్గే అవకాశం లేదని క్రెడాయ్ తెలిపింది. ఒకవేళ ధరలు తగ్గిస్తే బ్యాంకులు ఎన్పీఏలు పెరిగే అవకాశంతో పాటు ప్రాజెక్టుల డెలివరీ ఆగిపోయే ప్రమాదం ఉందంటోంది క్రెడాయ్. భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం 11 నెలల కాలానికి రికార్డు స్థాయిలో $5,100 కోట్ల మేర ఎఫ్టీఏలు వచ్చాయి. ఈ స్థాయిలో ఎఫ్టీఐలు ఇంతకు ముందెన్నడూ రాలేదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ తెలిపింది. కేంద్రం ప్రకటించిన గణాంకాల ప్రకారం 2011-12లో 4,655 కోట్లు, 2014-15 ఆర్థిక సంవత్సరంలో $4,429 కోట్ల ఎఫ్టీఐలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంతో పాటు ఆర్థిక సంస్కరణల అమలుతో వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉద్దేశపూర్వక బ్యాంకుల ఎగవేతకు పాల్పడిన విజయ్ మాల్యా, ఆయన కుటుంబం ఆస్తుల వివరాలను బ్యాంకింగ్ కన్సార్షియంకు అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది.
అంతకు ముందు తన న్యాయవాది ద్వారా దేశ విదేశాల్లోని తన ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించిన మాల్యా ఈ వివరాలను గోప్యంగా ఉంచాలని అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థనను జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారిమన్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. మాల్యా అభ్యర్థనకు ఎలాంటి ప్రాతిపదిక, అర్థం లేదని సైతం సుప్రీం పేర్కొంది. రుణ వసూళ్లకు సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను 2 నెలల్లో తేల్చాలని బెంగళూరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ కు కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడిన బ్యాంకుల కన్సార్షియంకు వడ్డీతో కలిపి మాల్యా దాదాపు 9,200 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే అసలు దాదాపు 6,000 కోట్లలో 4,000 కోట్లు చెల్లిస్తానని, మిగిలిన 2,000 కోట్లు వివిధ కోర్టుల్లో తాను దాఖలు చేసిన కేసుల విచారణ, తీర్పు ఆధారంగా చెల్లిస్తామని మాల్యా గతంలో ప్రతిపాదించారు. దీన్ని బ్యాంకుల కన్సార్షియం తిరస్కరించింది. ఆభరణాలు, బులియన్ వర్తకులు సోమవారం నుంచి మళ్లీ సమ్మెకు దిగారు. వెండి మినహా ఇతర ఆభరణాలపై విధించిన 1% సుంకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో వర్తకులు మళ్లీ సమ్మెను మొదలుపెట్టారు. ఢిల్లీ, ఇతర ప్రధాన నగరాల్లో ఆభరణాల షోరూంలు మూతపడ్డాయని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. 3 రోజుల పాటు షాపులను పూర్తిగా మూసేయాలని దేశంలోని వివిధ ప్రాంతాల్లో సమ్మె చేస్తున్న సంఘాలు ఉమ్మడిగా నిర్ణయించాయి. దీనిపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో మాట్లాడుతూ 1% ఎక్సైజ్ సుంకం వసూలు ప్రతిపాదనను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచబోమని ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్లను ఆకట్టుకోలేకపోయింది. ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలతో మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ పెరిగినా మిగతా మేజర్ కంపెనీలు నిరాశపరచడంతో మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. మరి వచ్చే వారం మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉండబోతోందో మార్కెట్ పల్స్లో తెలుసుకుందాం. మార్చి 2016కు అంతమయ్యే కార్పొరేట్ ఫలితాలను బట్టి మార్కెట్ దిశానిర్దేశం చేయబడుతోంది. ఇన్ఫోసిస్ నుంచి మొదలయ్యి శుక్రవారం నాడు వచ్చినటువంటి ఐసిఐసిఐ బ్యాంకు వరకు వచ్చిన ఫలితాలను కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే టెక్నాలజీ స్క్రిప్ట్స్లో ఒక్క ఇన్ఫోసిస్ తప్ప మిగతావేవి కూడా అంత ఉత్సాహభరితమైనటువంటి ఫలితాలు ప్రకటించలేదు. సిమెంట్ రంగంలో కనుక చూస్తే ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ వీటన్నిటి రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఏసీసీ రిజల్ట్స్ కూడా పెద్ద ఉత్సాహభరితంగా లేకపోయినప్పటికీ కూడా అనుకున్నంత దారుణంగా ఏం లేవు. హెచ్సిఎల్ టెక్ ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయి. వాటి గైడెన్స్ కూడా పెద్ద గొప్పగా లేదు. కాబట్టి హెచ్సిఎల్ టెక్ సుమారుగా 11% పడిపోయింది. ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్ బ్యాంకు వీటన్నిటి ఫలితాలు కూడా వచ్చాయి. అనుకున్నంత భయానకంగా కానీ అనుకున్నంత భీతావాహికంగా కానీ ఫలితాలు లేవు. ఎస్ బ్యాంక్ నిజంగా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ఎస్ బ్యాంకును కొనుక్కొని పెట్టుకోవచ్చు. శుక్రవారం నాడు వచ్చినటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ విషయంలో కూడా ఎన్పిఏలు పెరిగాయి. ఈ ఎన్పిఏలు పెరుగుతాయి అన్నటువంటిది ఊహించినటువంటిదే కాబట్టి ఈ యొక్క స్క్రిప్ట్లో పెద్దగా మూమెంట్ ఏం కనిపించలేదు. ఐటీ సెక్టార్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్ కానీ, సిమెంట్ రంగంలో కానీ వీటన్నిటిలోనూ కూడా వచ్చినటువంటి ఫలితాలలో సుమారుగా 30 నుంచి 40% కంపెనీలు సాధారణమైనటువంటి ఫలితాలు, 20% కంపెనీలు మంచి ఫలితాలని ఇవ్వడం జరిగింది. కాబట్టి జూన్, జూలైలో మాన్సూన్స్ బాగుండి క్రూడ్ ఇదే విధంగా $40 కన్నా కంట్రోల్ అయి ఉండి రూరల్ ఎకానమీ కనుక పెరిగితే స్టాక్ మార్కెట్ తప్పకుండా ఏవైతే మంచి ఫలితాలు వచ్చాయో ఆ యొక్క స్క్రిప్ట్స్ అన్నీ కూడా చక్కగా ఒక 15 నుంచి 20% దాకా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల్లో యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయేమో, అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఇక్కడ ఇబ్బంది వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన గురువారంలో జరిగినటువంటి మీటింగ్లో మేము ఇంట్రెస్ట్ రేట్లు పెంచడానికి అంత తొందరపడడం లేదు అన్నటువంటి వ్యాఖ్య మార్కెట్కు బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ పార్లమెంట్ సెషన్లోనే మేము సాధ్యమైనంత వరకు జిఎస్టీ బిల్లును ప్రవేశపెట్టబోతాము, ఆర్థిక రంగంలో ఏవైతే మేము మార్పులు చేయాలని అనుకుంటున్నామో, ఎకానమీ డెవలప్మెంట్కి ఏవైతే మార్పులు చేయాలనుకుంటున్నామో ఆ బిల్లులన్నీ కూడా మేము ప్రవేశపెడతాము అన్నటువంటి విషయాన్ని అరుణ్ జైట్లీ గారు చెప్పడం అది కూడా ఒక పాజిటివ్ సంకేతమే. జిఎస్టీ బిల్లును పాస్ చేయించగలిగితే మార్కెట్ సుమారుగా 27-28 వేలు దాటిపోవచ్చు. నిఫ్టీకి 7,750 దగ్గర స్పష్టమైనటువంటి మద్దతు,
7,950 దగ్గర స్పష్టమైనటువంటి నిరోధం కనిపిస్తోంది. మార్కెట్లో ఆందోళన చెందాల్సినటువంటి విషయాలు ఏమీ లేవు. జాగ్రత్తగా మార్కెట్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. పిల్లల భవిష్యత్ బాగుండాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. వారి భవిష్యత్ అవసరాల కోసం వారు పుట్టినప్పటి నుంచే పొదుపు చేయాలనుకునే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. కానీ మార్కెట్లో అనేక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వేటిలో ఇన్వెస్ట్ చేయాలన్నదే పెద్ద సమస్య. పిల్లల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న వివిధ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు, వాటిలో పొదుపు చేస్తే వచ్చే రిటర్న్స్ ఎంత అనే దానిపై ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్లో తెలుసుకుందాం. పిల్లలను పెంచి పెద్ద చేసే వరకు తమ బాధ్యతగా తల్లిదండ్రులు భావించేవారు. కానీ ప్రస్తుతం వారిని పెద్ద చేయడమే కాదు, జీవితంలో స్థిరపడేందుకు అవసరమైన చదువు సంధ్యలు, భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అవసరమైన నిధులు సమకూర్చడం కూడా బాధ్యతగా భావిస్తున్నారు ఈ కాలం పేరెంట్స్. దీంతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కడ ఎలా సేవింగ్ చేయాలో తెలుసుకోవాలని పిల్లలకు సూచిస్తున్నారు. మరి పిల్లల భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం తల్లిదండ్రులు ఏ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏ మేరకు ప్రయోజనం పొందొచ్చో తెలుసుకుందాం. పిల్లల పేరుతో ఇన్వెస్ట్ చేసేందుకు మంచి ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. పిల్లల పేరు మీద నేరుగా అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉన్నా కొన్ని సంస్థలు వీరి కోసం స్పెషల్ ఫండ్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. పిల్లల చదువు, పెళ్లి అనేవి లాంగ్ టర్మ్ టార్గెట్స్. ఇందుకోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ పొందొచ్చు. కానీ ఈక్విటీల్లో పెట్టుబడి రిస్క్ అనే సంగతి మర్చిపోకూడదు. అయితే ఈక్విటీ ఫండ్స్ తో పోలిస్తే చిల్డ్రన్ ఫండ్స్ విషయంలో రిస్క్ తక్కువగా ఉండే బ్యాలెన్స్డ్ ఫండ్స్ ను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అందిస్తున్నాయి. యూటీఐ చిల్డ్రన్ కెరీర్ ప్లాన్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ గిఫ్ట్, ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్, హెచ్డిఎఫ్సి గిఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ వంటి చైల్డ్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. యూలిప్స్ తో పోలిస్తే ఛార్జీలు తక్కువగా ఉండటం వీటి ఆకర్షణ. వీటిలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ పై ఎటువంటి పన్ను రాయితీలు లభించదన్నది కూడా గుర్తుంచుకోవాలి. నెలకు 5,000 రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తూ పోతే 15 సంవత్సరాల్లో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం విలువ 9 లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై సగటున 10% వార్షిక రాబడిని లెక్కేస్తే ఇన్వెస్ట్మెంట్ విలువ 20,89,000 అవుతుంది. అదే 15% లెక్కగడితే 33,84,000 చేతికొస్తుంది. పిల్లల కోసం చేసే ఇన్వెస్ట్మెంట్స్ లో స్థిరంగా ఆదాయాన్నిచ్చే పథకాలేంటో చూద్దాం. రిస్క్ లేని స్కీమ్స్ అంటే వెంటనే గుర్తొచ్చేవి బ్యాంక్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్. ప్రస్తుతం ఈ 3 పథకాలు ఇంచుమించు 8 నుంచి 10% రిటర్న్స్ ఇస్తున్నాయి. బ్యాంకులు కూడా 8 సంవత్సరాలు మించిన కాలపరిమితి గల డిపాజిట్లపై ప్రస్తుతం 9% పైగా వడ్డీనిస్తున్నాయి. అదే పోస్ట్ ఆఫీసులు 6 సంవత్సరాల కాలపరిమితి ఉన్న నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ కూడా 8% వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో తీసుకునే వీలున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ను పిల్లల పేరు మీద కూడా ఓపెన్ చేయొచ్చు. కానీ గార్డియన్ గా ఒకరుండాలి. 15 సంవత్సరాల కాల పరిమితి కలిగిన పీపీఎఫ్ అకౌంట్స్ పై ప్రస్తుతం 8% వడ్డీ లభిస్తోంది. ఈ 3 సేవింగ్ పథకాల్లోనూ తల్లిదండ్రులు పన్ను రాయితీలను పొందే అవకాశం ఉంది. 5 సంవత్సరాల లోపు కాలపరిమితి గల డిపాజిట్లయితే పన్ను రాయితీలు లభించవు. ఐసిఐసిఐ వంటి బ్యాంకులు పిల్లల డిపాజిట్లకు అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఆంధ్ర బ్యాంక్ కిడ్డీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ యంగ్స్టర్, హెచ్డిఎఫ్సి కిడ్స్ అడ్వాంటేజ్, ఇండస్ ఇండ్ యంగ్ సేవర్, ఐడిబిఐ పవర్ కిడ్స్, ఐఎన్జి వైశ్య జింక్ పేరుతో చిల్డ్రన్ అకౌంట్స్ అందిస్తున్నాయి. ఈ అకౌంట్స్ లో కనీస బ్యాలెన్స్ తక్కువగా ఉండటం, డెబిట్ కార్డ్, చెక్ బుక్ వంటి ఆఫర్లు ఉండటం వీటి ప్రత్యేకత. నెలకు 5,000 రూపాయల చొప్పున 15 సంవత్సరాలు బ్యాంక్ లో రికరింగ్ డిపాజిట్ చేస్తే ఆ మొత్తం 9 లక్షల రూపాయలు అవుతుంది. దీనిపైన సగటున 8% వడ్డీ రేట్ వస్తుందనుకుంటే 15 ఏళ్ల తర్వాత చేతికొచ్చేది 17,33,000 రూపాయలు వస్తాయి. పిల్లల పథకాల్లో ఇన్సూరెన్స్ స్కీమ్లకు బాగా డిమాండ్ ఉంది. దాదాపు అన్ని బీమా కంపెనీలు పిల్లల కోసం ప్రత్యేకంగా పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. వీటిని 2 రకాలుగా విభజించొచ్చు. ఒకటి రిస్క్ లేని సంప్రదాయ పాలసీలు కాగా, మరొకటి నష్టభయం ఉండే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. పిల్లల పేరు మీద దాదాపు అన్ని యూలిప్స్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉన్నా పిల్లల కోసం ప్రత్యేక పథకాలను బీమా కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి. ఇలా పిల్లల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాలను
రిస్క్ తక్కువగా ఉండే విధంగా అంటే ఈక్విటీల్లో తక్కువగా, డెట్, మనీ మార్కెట్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే విధంగా రూపొందిస్తున్నాయి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అందిస్తున్న స్మార్ట్ కిడ్ ప్రీమియర్, ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్ పథకాలు యూలిప్ కోవకు చెందినవి. యూలిప్స్ రాబడులు మార్కెట్ స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి కాబట్టి వీటి రాబడులపై గ్యారంటీ ఉండదు. ఇక ట్రెడిషనల్ చిల్డ్రన్ స్కీమ్ల విషయానికి వస్తే ఇవి 2 రకాలు. మనీ బ్యాక్ లేదా ఒకేసారి మొత్తం సొమ్ము చేతికొచ్చే ఎండోమెంట్ పాలసీలుగా వర్గీకరించవచ్చు. సాధారణంగా పిల్లల మనీ బ్యాక్ పాలసీలు వారికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాలసీ కాలపరిమితి పూర్తయ్యే వరకు సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున అందిస్తుంటాయి. ఇక ఎండోమెంట్ పాలసీల విషయానికి వస్తే పిల్లల చదువు లేదా పెళ్లికి అక్కరకొచ్చే విధంగా చెల్లిస్తారు. పిల్లల పేరు మీద పాలసీలు తీసుకున్నప్పుడు పేర్ బెనిఫిట్ రైడర్ ను తీసుకోవడం మర్చిపోవద్దు. దీని వలన ప్రీమియం చెల్లించే వ్యక్తికి అనుకోని సంఘటన జరిగినా తరువాత ప్రీమియంలు చెల్లించకుండానే పాలసీని కొనసాగించే వీలు కలుగుతుంది. తెలుసుకున్నారుగా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయనేది. మరి లేట్ ఎందుకు? స్టార్ట్ ఇన్వెస్టింగ్ నౌ. ఇవి ఈ వారం ఇచ్చియో మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. Till then, bye. Have a enjoyable weekend. This is Soumya signing off.